కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకుంటూ కాన్ఫరెన్స్లో ఉన్న సహోదరులను కూడా ప్రభునామం వందనండి. అందరికీ వందనాలు. ఇలాంటి అవకాశాన్ని కలిగించి మాలాంటి అవనస్తులు ప్రోత్సహించిన సహోదరులు రవి గారికి కూడా ప్రభునామన ప్రత్యేక వందనం తెలియపరుచుకుంటున్నానండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో నాకు ఇవ్వబడిన అంశము సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉన్న సారాంశాన్ని తెలియపరచాలి. అందులో ప్రాముఖ్యంగా దీనికి పేరేం పెట్టారంటే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవుట అనే విషయాన్ని గురించి 1 నుంచి 11 వచనం మనం ధ్యానం చేద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. పేరాకి ఉన్న పేరు ఏంటంటే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవుట అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తాము. ఈ 11 వచనాలను మనం ధ్యానం చేసుకునే ముందుగా దీని 4 భాగాలు మనం విభజించినట్లయితే, ఈ 4 భాగాలు చూసినట్లయితే 1 నుంచి 11 వచనాలు 4 భాగాలు చేసుకున్నామండి. అందులో మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే ఏలీ యొక్క ఇంటి వ్యవస్థల గురించి, అంటే దేవుడు ఈ 11 వచనాల సారాంశం మనం చూసినట్లయితే ఏలీ యొక్క ఇంటిని గురించి, ఆ యొక్క దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం, అంటే వారి యొక్క స్థితిల గురించి, ఏలీ ఇంటికి ఏమైతే సంభవిస్తుందో దేవుడు ముందుగానే చెప్పాడో 3వ అధ్యాయంలో దాన్ని ఇక్కడ నెరవేర్చడం అనేది జరుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. 1వ వచనం నుంచి 11వ వచనంలో. అందులో మొదటిగా ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి జరిగిన ఘర్షణలో ఇశ్రాయేలు కలిగిన నష్టాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. రెండోది దేవుని మందసాన్ని వారి దగ్గర తెచ్చుకున్నట్లుగా. తర్వాత మూడోదిగా తమ బలాన్ని తామే బలప్రదర్శన చేస్తున్నానికి వాళ్ళు మూర్ఖ ప్రవర్తనను కూడా కనపరిచినట్లు చూస్తాము. తాము బలవంతులమైనట్లు తమ బలాన్ని తామే చూపిస్తానికి వారి యొక్క మూర్ఖ ప్రవర్తన చూస్తాము. తర్వాత 4వ మనం చూసినట్లయితే ఫిలిష్తీయులకి భయం కలిగిద్దని ఆలోచన కలిగి దేవుని మనసును వారు తీసుకొస్తారు. కానీ ఫిలిష్తీయులు కూడా భయపడినట్లుగా ఉంటారు, కానీ వారు ఇంకా ధైర్యంగా యుద్ధం చేసి ఇశ్రాయేలీయుల్ని పట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. అంతేకాకుండా వాళ్ళు ఇశ్రాయేలు యొక్క దేవుని మనసాన్ని పట్టుకోవటము, అలాగే ఇశ్రాయేలుని చెరగా తీసుకొని పోవటము, చివరిగా ఏలీ యొక్క 2 కుమారులు కూడా మరణించడం అనేది మనం చూస్తూ ఉంటాము. మొదటి 2 వచనాలను కనుక మనం చదువుకున్నట్లయితే, ముందుగా మొదటి 2 వచనం చదువుకుంటే, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధముక్తులు తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు యుద్ధానికి కూడుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. 4వ అధ్యాయం 1-2 వచనం మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాము. దీన్ని మనం ఆలోచన చూసుకున్నట్లయితే వాళ్ళు ఓడిపోవడానికి కారణాలు మనం ఎక్కితే కూడా ముందుగానే దేవుడు వీళ్ళ గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు దాసులవుతారనే విషయాన్ని దేవుడు ముందుగానే వీరికి తెలియపరిచాడు. సంసోను కాలంలోనే మనం చదువుకున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోనే ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధంగా మరలా పాపం చేసినప్పుడు మరలా ఇశ్రాయేలీయుల్ని మిమ్మల్ని నేను ఫిలిష్తీయుల చేతికి 40 సంవత్సరాలు మిమ్మల్ని బానిసలుగా అప్పగిస్తాననే విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దేవుని యొక్క మాటలు తెలియపరచడం మనం చూస్తూ ఉంటాము. ముందుగానే దేవుడు ఏం చెప్పారంటే వీళ్ళ యొక్క అంటే దేవుని విసర్జించి విగ్రహాలను పూజించారు కనుకనే దేవుడు వారిని మరలా అన్యులకి అంటే ఫిలిష్తీయుల చేతికి 40 సంవత్సరాలు బానిసలుగా అప్పగిస్తానన్నాడు. దాని కారణాన్ని బట్టి ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని పట్టుకున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఉండలేక ఓడిపోయినట్లుగా కూడా మనం ఇక్కడ చూడగలము. రెండో కారణం ఏంటంటే దేవుడు ఏలీ యొక్క కుటుంబానికి ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఏలీ యొక్క కుటుంబానికి జరిగే సంఘటన కూడా జ్ఞాపకం చేశాడు. మనము 3వ అధ్యాయం సహోదరులు మనం తెలియపరిచాడు. 9వ వచనం నుంచి మనం చదువుకుంటే వారు చేసిన పనిని బట్టి దేవుడు వారి కుటుంబాన్ని కలిగించే గొప్ప కీడంతని కూడా ఆయన ముందుగానే తెలియపరిచాడు. వాటిని జరిగించడానికి ఈ యొక్క కారణాలు కూడా జరిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి హేయమైన క్రియలను బట్టి
దేవుని యొక్క మాటలను విసర్జించడాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలుని ఫిలిప్తీయులకి అప్పగించినట్లు ఇక్కడ మనం చూస్తాము. ఆ యుద్ధంలో 4,000 మంది హతులైనట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. రెండో సంఘం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిప్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకొని రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనం రక్షించుననిరి. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతికి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే వాళ్ళు యుద్ధం నుంచి వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత, పాలెంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మనల్ని ఎందుకు ఓడించెను? వాళ్ళకి అక్కడ అర్థం చేసుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే ఎందుకు ఓడించాడు, మనం ఎందుకు ఓడిపోయినది ఆలోచించేయకోకుండా దేవుడు ఓడించాడు అనేది వాళ్ళు ఆలోచించేశారు. కానీ దీనికి కారణం ఏంటో తెలుసుకొని దేవుని దగ్గర ప్రాయశ్చిత్త పడదామనే ఆలోచన వాళ్ళు చేయకోకుండా, దేవుని మనసు మన దగ్గర లేదు కదా, అందుకనే కదా మనం ఎట్ట ఓడిపోయాము, పదండి దేవుని మనసు తెచ్చుకుందామని ఆలోచన చేశారే తప్ప మేము ఓడిపోవడానికి గల కారణం ఏంటి, మేము తప్పు చేసామనే ఆలోచన వాళ్ళు చేయలేకపోయారు. ఇంతకు ముందు కాలంలో మనం చూసినట్లయితే చాలామంది తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలు అందరూ కూడా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వాళ్ళు మరలా దేవునికి మొరపెట్టుకునేవాళ్ళు. అయ్యా మేమేం తప్పు చేసాము, మమ్మల్ని క్షమించమని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకునేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం తప్పు చేసిన ఆలోచన చేయకుండా దేవుడే మనల్ని ఓడించాడు, ఎందుకు ఓడించాడంటే దేవుని మనసు మన దగ్గర లేదు కదా అనే ఆలోచనలలో ఉన్నారు తప్ప, దేవుని యొక్క ప్రవక్త మన మధ్యలో ఉన్నాడు, మనం వెళ్ళి దేవుని వద్ద విచారణ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయలేకపోయారు. ఇక్కడ దేవుడు ఈ సమూయేలుని వాళ్ళకి ప్రవక్తగా స్థిరపరిచని చెప్పి వారు గ్రహించినప్పటికి కూడా అక్కడ కొంతమంది పెద్దలు కొంతమంది ఏం చేశారంటే, ఇంకా సమూయేలు గారిని ఒకవేళ బాలుడై ఉన్నట్టు కానీ యవనస్తుడై ఉన్నప్పుడు ఉండవచ్చు, ఆయన్ని తృణీకరించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అక్కడ 3వ అధ్యాయం 18వ వచనంలో 20వ వచనంలో సమూయేలుని దేవుడు ప్రవక్తగా స్థిరపరిచని గ్రహించినప్పటికి కూడా ఇక్కడ వీళ్ళు మటుకి ఇశ్రాయేలుని మటుకి 4వ అధ్యాయంలో ఆయన్ని ఇంకా ఏం అడగలేదు. వాళ్ళు వెళ్ళి ఆయన మేము యుద్ధానికి వెళ్తున్నాము, ఫిలిప్తీయుల దగ్గర మేము గెలుస్తామా ఓడుతామా అని దేవుని విచారణ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు అడగలేదు. వాళ్ళు ఓడిపోయారు, సరే ముందు వెళ్ళి ఓడిపోయారు, అయినప్పటికీ రెండోసారి అయినా కానీ వాళ్ళు అడగాలి కదా. కానీ సమూయేలు గారిని వాళ్ళు అడగకోకుండా వాళ్ళు సొంత ఆలోచన చేసుకొని ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమంది ఏం చేశారంటే, యెహోవా నేడు మన మధ్య లేడు కదా, అందుకని మనం ఓడిపోయామనే విషయాన్ని వాళ్ళకి ఆలోచన చేసి దేవుని మనసును తెచ్చుకుందామని ఆలోచన చేశారు. కానీ దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర మనం విచారణ చేసినట్లయితే మనం చేసిన తప్పేంటో, మన పొరపాటు ఏంటో, లేకపోతే ఎందుకు ఓడిపోయామో అనేది చెబుతాడు కదా అనే ఆలోచన వాళ్ళు చేయకోకుండా వాళ్ళు తమ మూర్ఖ ప్రవర్తనను ఇక్కడ కనపరిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఇవే అవ్వచ్చు అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే వాళ్ళు ప్రవక్తను తృణీకరించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళని దేవుడు ఫిలిప్తీయులకు అప్పగిస్తానన్నాడు కాబట్టి, ఏలీ యొక్క కుటుంబానికి గొప్ప నష్టం కలిగిస్తానన్నాడు కాబట్టి వీళ్ళ యొక్క హృదయం కూడా అలాగ మారుండొచ్చు అనేది కూడా మనము గ్రహించవచ్చు. నేడు కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెయ్యాలనుకున్నది చేస్తున్నప్పుడు ఎంత మంచి వారినైనా సరే ఆయన వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని కఠినపరుస్తాడు. వారి మనసులో ఉన్న ఆలోచనలను బట్టి దేవుడు వారిని కఠినపరుస్తాడు అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని పిల్లలుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాము, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాము. ఎందును బట్టి అని మనం ఆలోచించినప్పుడు మన యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టే, మనలో ఉన్న ఆలోచనలను బట్టే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ పనులన్నింటిని కూడా జరిగిస్తూ ఉంటాము. పైగా మరలా మనం ఏం చేస్తామంటే దేవుని మీద నింద వేస్తాము. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు, యెహోవా మనల్ని ఓడించారు అని చెప్పాడు కదా. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఒక ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, హృదయమున యెహోవా మీద కోపగించును అనేవాడు అని అంటుంటాడు. అట్టివాడు యెహోవా మీద
హృదయంలో కోపగించుకుంటూ ఉంటాడంట. అంటే ఓడిపోయాను కాబట్టి దేవుడే మమ్మల్ని ఓడించాడు, దేవుడు మమ్మల్ని వదిలేడు, దేవుడు నాకు సహాయం చేయలేదు నేను ఆలోచన చేస్తాడు తప్ప నేను దేవునికి ఏమైనా వ్యతిరేకంగా చేసిన ఈ పని విషయంలో అని ఆలోచన చేయలేకపోతున్నాను. దేవునికి వ్యతిరేకంగా నీ పని చేసినప్పుడు ఇది దేవునికి అనుకూలమైనదా కాదా అనే ఆలోచన ఎవరు కూడా చేయలేకపోతున్నాము ఈ రోజుల్లో కూడా. ఆనాడు కూడా వాళ్ళు అదే చేయకోకుండా ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారణ చేయకోకుండా, దేవుని విచారణ చేయకోకుండా దేవుని మనసాన్ని తీసుకొస్తానికి వెళ్ళి దేవుని యొక్క మనసాన్ని తీసుకొచ్చుకొని దేవుని యొక్క మనసాన్ని పట్టబట్టని కూడా వీళ్ళు కారకలైనట్లుగా కూడా ఇక్కడ మనము చూడగలము. అక్కడ వారితో పాటు ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఆ మనసుతో పాటు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళు కూడా యాజకులుగా దేవుడు వారిని ఏర్పడి మనసు దగ్గర వాళ్ళు ఉంచారు కనుక దానికి చేసిన పనులు వారు చేయాలి. కాబట్టి వారిని కూడా వారు వెంట పెట్టుకొని తీసుకొచ్చారు. వారు కూడా అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. 5వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. యెహోవా మందసము అక్కడికి రాగానే ఇశ్రాయేలందరూ కూడా గొప్ప ధ్వని, భూమి కూడా ప్రతిధ్వనించేంత గొప్పగా కేకలు వేసరికి ఫిలిప్తీయులు కూడా బెదిరిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంటే వారు దేవుని మనసు రాగానే ఎంత గొప్పగా కేకలు వేశారంటే, ప్రతిధ్వనించారంటే వారు ఉన్న స్థలమంతా కూడా ఆ కేకలతో ఇదైపోయిందనమాట. అంటే దేవుని యొక్క మనసు రాగానే వాళ్ళు ఆ యొక్క కేకలకి 6వ వచనంలో ఫిలిప్తీయులు అందరూ కూడా వారి గుండెలన్నీ కూడా అవిసిపోయినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు కూడా దడిసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అక్కడ 6వ వచనం మనం చదువుకుంటే, ఫిలిప్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకలతోని ఏమిటని అడిగి యెహోవా నిబంధన మనసు దండులోనికి వచ్చినని తెలుసుకునిరి. వాళ్ళు గమనించారు. అంటే యెహోవా నిబంధన మనసము దండులోనికి వచ్చింది కాబట్టి మనం ఓడిపోతామేమో అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి ఫిలిప్తీయులకు కూడా తెలుసు. ఇశ్రాయేలుకు దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి కూడా వారికి తెలిసి కూడా వాళ్ళు ఏంటంటే వారి మధ్యలో దేవుడు వచ్చాడు, అందుకనే వాళ్ళు అంతగా వేసారు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలనే ఆలోచన వాళ్ళు కలిగినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంటే దేవుని యొక్క మనసాన్ని వాళ్ళు ఎందుకొరకైతే తెచ్చారో అది వారికి క్షేమాన్ని కలిగించింది. ఒక మాటలో చెప్పాలి అంటే అక్కడ వాళ్ళు దాని కొరకు ఫిలిప్తీయులు ఒక అడుగు వెనకేసినట్లుగా మనం చూడగలము. కానీ వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు ఓడిపోయినట్లు ఇక్కడ మనం చూడగలము. అప్పటి వరకు వారు సురక్షితంగానే ఉన్నారు. అయితే 7వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నట్లయితే వాళ్ళు దడుచుకున్నారు. జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తును హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఇక్కడ ఫిలిప్తీయులు కూడా గ్రహించారండి. ఏమని? దేవుని యొక్క మనసము వారి మధ్యలోనికి వచ్చింది. ఆ దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఆయన ఇంతకు ముందు వాళ్ళకు చేసినట్టు కార్యాలన్నింటినీ కూడా వారు ఎరిగి ఉన్నారు కనుక వారు దేవునికి భయపడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు భయపడుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలము. ఎంత గొప్ప దేవుని నుంచి మనల్ని ఎవరు రక్షించగలడో అనే విషయాన్ని కూడా వాళ్ళు అక్కడ ఆలోచన చేశారు. మహాశుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? కాబట్టి మనం ఓడిపోతామేమో అనే ఆలోచన వాళ్ళు చేసినట్లు కూడా ఇక్కడ మనం గమనించగలము. అయితే వాళ్ళలో కొంతమంది నాయకులు బట్టి వాళ్ళు ఆ యుద్ధాన్ని గెలిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు నాయకత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే నాయకులకు ఉండే లక్షణాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫిలిప్తీయుల యొక్క హృదయాలు కరిగిపోతున్నప్పుడు భయంతో ఆ ఫిలిప్తీయులు ఉన్న కొంతమంది కమాండర్స్, అంటే యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు కొంతమంది యుద్ధాల వీరులు ఏం చేశారంటే వారిని బలపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఏం గమనించాలి అంటే ఇంత గొప్ప దేవుని చేతుల నుండి మనం ఎవడ రప్పించగలడు, ఎవడ విడిపించగలడు అని చెప్పేసి వాళ్ళు అనుకునేటప్పుడు ఈ రోజుల్లో కూడా దేవుని చేతుల నుంచి మనల్ని ఎవడు విడిపిస్తాడు? దేవుని యొక్క మహా ఉగ్రత నుండి మనల్ని ఎవడు రక్షిస్తాడనే ఆలోచన మనం కూడా చేయాలి. ఈ రోజుల్లో మనం చేసే పనిని బట్టి, మనకు జరిగే కార్యాలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన పనిని బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవునికి మనం ఎలా ఉన్నాము అనే ఆలోచన ప్రతి ఒక్కరం కూడా గ్రహించవలసిన అవసరం అనేది మనకి ఉంది. ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో మనం ఏది చేసినప్పటికీ కూడా మన దృష్టికి మనకి న్యాయంగానే కనిపిస్తూ ఉంటుంది.
అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉంటాము. ఈ 14వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చదువుకుంటే, ప్రతి వానికి కూడా వాని మార్గం ఎలా కనిపిస్తుందంటే యథార్థంగానే కనిపిస్తూ ఉంటుంది, న్యాయంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చేసింది కరెక్టేగా అని అనుకుంటుంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నామంటే నేను చేసింది కరెక్టే అనుకుంటూ ఉంటాము. అలాగే ఇశ్రాయేలీయులు కూడా అదే అనుకున్నారు. ఏమనుకున్నారు? మన దగ్గర దేవుడు మన మధ్యలో లేడు కదా, మన దేవుడే కదా మనల్ని ఓడించింది. ఎందుకు ఓడించాడు? మనసు మన దగ్గర లేదు కాబట్టే కదా. కాబట్టి మనసును తెచ్చుకుందని చెప్పి వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన ప్రతిధ్వనిని బట్టి ఫిలిష్తీయులందరూ కూడా దడిచినట్లుగా, ఇంత గొప్ప దేవుని చేతి నుంచి మనల్ని ఎవడ విడిపిస్తారనే ఆలోచన కూడా వారు కలిగినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు అంత ఇచ్చేసినప్పుడు కూడా దేవుని పక్షాన వాళ్ళు యుద్ధం చేస్తానికి వెళ్తున్నప్పుడు కూడా దేవుని పేరట కానీ దేవుని యొక్క సేవకుని పేరట కానీ వాళ్ళు ఆలోచన చేసినట్లు ఇక్కడ మనము గమనించలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ దేవుని యొక్క విషయంలో వాళ్ళు ముందుకు వచ్చినట్లుగా ఇక్కడ మనం గమనించలేదు. అందుకని వాళ్ళు కూడా ఫిలిష్తీయులు కూడా ఏమనుకున్నారంటే ఇది దేవుని మనసు మన దగ్గరకు వచ్చింది కాబట్టి అంత గొప్ప దేవుని చేతుల నుంచి మనల్ని ఎవరు విడిపించలేరు. అరణ్యంలో ఐగుప్తుల నుంచి గొప్ప తెగుళ్ళ చేత ఇశ్రాయేలును నడిపించింది నేనే కదా, అలాంటి వారిని ఆయన ఓడించినప్పుడు మనమెంత అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ తెగుళ్ళ చేత ఆయన విడిపించి తీసుకొచ్చాడు కాబట్టి మనల్ని కూడా ఈ గొప్ప కీడులో మనల్ని పడవేస్తాడేమో అనే ఆలోచన వాళ్ళు కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఆయన కనాను దేశానికి నడిపించినప్పుడు దేవుడు వారికి చెప్పిన మాటలన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేశారంటే విసర్జించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. దేవుడు వారికి చెప్పిన మాటల్లో ఏది కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ రోజుల్లో కూడా దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమైన క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చినప్పుడు మనము కూడా సంఘమును రాజ్యంలో మనము కూడా ఎలాగుంటున్నాము? దేవునికి అనుకూలంగా ఉంటున్నామా? దేవునికి ప్రతికూలంగా ఉంటున్నామా? దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తున్నామా లేదా అని ఆలోచన ప్రతి ఒక్కరం కూడా చేయాల్సిన అవసరం అయితే మనకి ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనము కూడా దేవుని కార్యాలను కొనియాడేవారిగా మనం ఉండాలి. ఆయన పనిని మనము సంపూర్ణంగా జరిగించేవారమై ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మనం ఉండి దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిగించడానికి మనము అనుకూలంగా ఉండాలి తప్ప ప్రతికూలంగా ఉండకూడదనే విషయాన్ని కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు ఫిలిష్తీయులు భయపడ్డారు దేవునికి, అలాగే మనము భయపడుతున్నాము. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. మీరు దేవునికి భయపడుతున్నారా? భయపడుతున్నాము. మనం భయపడితే ప్రయోజనం ఏముంది? దెయ్యాలు కూడా మీకంటే ఎక్కువ ఒక స్టేజ్ పైనే ఉన్నవి. దెయ్యాలు ఏం చేస్తున్నాయంట? నమ్మి వణుకుతున్నవి అనే విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాము. మరి దేవుని నమ్మిన మనము, దేవుని పని జరిగిస్తున్న మనము, దేవుని సంఘంలో ఉన్న మనము దేవుని పట్ల విధేయతను చూపిస్తున్నామా, సహోదరుల పట్ల ప్రేమను చూపిస్తున్నామా లేదా అనేది మనం కూడా గమనించవలసిన అవసరం అయితే ఉంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు దాసులు కావడానికి గల కారణాలు ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మనము కూడా దేవుని పిల్లలమై ఉన్న మనము కూడా అపవాదికి అనుకూలంగా కార్యాలు జరిగించి అపవాది యొక్క పిల్లలమవుతున్నామేమో ఆలోచించాల్సిన అవసరం అయితే మనకి ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన అవసరము ఉంది. 9వ వచనం కనుక మనం చదువుకుంటే, ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇందాక అనుకున్నాం కదా నాయకత్వం అనేది కూడా మనకు కనిపిస్తుందని. ఇక్కడ కూడా ఫిలిష్తీయుల్లో పెద్దలైన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఫిలిష్తీయుల్ని బలపరిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఆయన ఎంత గొప్పవాడైతే మనకేంటి, మనం మన స్థితిలో ఉండి మనం యుద్ధం చేస్తే మనం గెలుస్తాము. మీరు వారికి దాసులైనట్లుగా కాకుండా వారు మీకు దాసులైనట్లుగా మీరు యుద్ధం చేయండి అనే విషయాన్ని ఇక్కడ ఫిలిష్తీయుల యొక్క దండులో ఉన్నవారు చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. మనకు కూడా ఈ రోజున ఆలోచన చేసినప్పుడు మన ముందు ఒక వ్యక్తి ఉండి లేదా మన వెనక ఒక వ్యక్తిని మనం నడిపించకపోతే ఈ రోజుల్లో మనం కూడా దేవునికి అనుకూలంగా నడవలేము అనేది కూడా మనము గ్రహించవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఫిలిష్తీయుల గురించి మనం ఆలోచన చేస్తున్నాము. వాళ్ళు యుద్ధం గెలిచారు, కానీ దేవుని ప్రజల మీద వారు గెలిచారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు నాయకత్వ విషయాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు తెలుసుకున్నారు. ఆ దేవుని చేతి నుంచి ఎవరు కూడా మనల్ని విడిపించలేరని గ్రహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు తెగించి వాళ్ళు
యుద్ధం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. దాని ఫలితంగా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. అంటే అబద్ధాన్ని కూడా ఎలా జరిగిస్తారు అనేది మనం ఆలోచించినప్పుడు, క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నారు అనే విషయాన్ని దశలోనిక పత్రిక మనం చదువుకుంటూ ఉంటాము. దేవుని పిల్లలే, దేవుని నమ్మిన వారే, విశ్వాసులే, అన్నిటిలో బలవంతులే. కానీ దేవుడు వారి యొక్క ఆలోచనలను బట్టి, వారి యొక్క పద్ధతులను బట్టి, వారి యొక్క మనసుకున్న స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే మోసము చేసే శక్తిని వారికి పంపుచున్నారు. ఏది పడితే అది నమ్మేస్తాము, ఏది పడితే అది నిజం అనుకుంటాము, ఏదైతే ఏమిందిలే అని. అప్పుడు అలాంటి మనం ఏదైతే ఏమిందిలే అనుకుని మనం ఆలోచించినప్పుడు, ఏది పడితే అది నమ్మినప్పుడు డినామినేషన్ వాళ్ళకి మనకి పెద్ద వ్యత్యాసమే ఉండదు. డినామినేషన్లకు మనకు కూడా పెద్ద వ్యత్యాసం ఏమి కూడా ఉండదు. వాళ్ళు అది అనుకుంటారు, ఎవరైతే ఏంటి ఎక్కడైతే ఏంటి అని ఆలోచన చేస్తుంటారు కదా. మరి వారికి మనకి వ్యత్యాసం ఉన్నప్పుడు ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం వ్యత్యాసాన్ని చూపించాలి. ఏది పడితే అది నమ్మడానికి అవకాశం అనేది లేదు. మన హృదయాన్ని బలపరుచుకొని ఏది సత్యము ఏది అసత్యము అనే ఆలోచన కలిగి ధైర్యంగా మనం ముందుకు సాగినప్పుడు దేవుడు కూడా మన పట్ల విజయాలను చూపిస్తాడు, విజయాలను జరిగిస్తాడు. దేవుడు ముందుగానే చెప్పాడు. మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు చేసిన తప్పును బట్టి దేవుడు ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకి మిమ్మల్ని బానిసలుగా పంపిస్తానని చెప్పేసి దేవుడు ముందుగానే చెప్పాడు. దానికి అనుకూలంగానే ఇక్కడ కూడా ఇశ్రాయేలు దేవునిని పక్కన పెట్టేసి, అంటే దేవుని యొక్క మాటను తెచ్చుకున్నారు, మనసును తెచ్చుకున్నారు. కానీ దాన్ని తగినట్లుగా వాళ్ళు అక్కడ దాన్ని జరిగించినట్లుగా ఇక్కడ మనం చూడలేదు. ఎందుకంటే ఆయన సమూయేలు గారిని ప్రవక్తగా స్థిరపరిచాడు. సమూయేలు గారిని అడిగి దేవుని వద్ద విజ్ఞాపన చేసుకొని ఏది జరిగిద్దో అనే ఆలోచన వాళ్ళు చేయకోకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు ఇక్కడ మనము చూడగలము. అలాగే ఈ రోజుల్లో కూడా మనము కూడా అనేక సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని ఇది కరెక్టే కదా అనే ఆలోచన మనం చేస్తూ ఉంటాము. అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి దేవునికి అనుకూలంగా మనం నడుచుకోవాలనే విషయాన్ని కూడా ప్రేమతో ఈ విషయాలను బట్టి మీకు తెలియపరుస్తున్నాను. 10వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులు 30,000 కాల్బలము కూలెను. ముందు ఏమనుకున్నారండి? 8వ వచనంలో ఏమనుకున్నారు వాళ్ళు? అయ్యో, ఈ దేవుడి నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారో మనల్ని? ఆయన గొప్ప దేవుడు కదా, ఐగుప్తులన్నీ తెగులు చేస్తా ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా చంపాడు. ఈ ఆఫ్టర్ ఆల్ మనమెంత అనే ఆలోచన వాళ్ళు కలిగి భయపడినప్పటికీ, అంటే ఫిలిష్తీయులు ఉన్న కొంతమంది వారిని బలపరిచినప్పుడు వారు ఆ బలాన్ని బట్టి వారు ఇచ్చిన మాటల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటే ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు తమ ఎదుట నిలవలేకుండా ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అక్కడ అత్యధికంగా వధ జరిగినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు కూడా తమ డేరాలకు పారిపోయారు. దేవుని మనసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యుద్ధంలో గెలవలేకపోయారంటే వారి యొక్క స్థితిని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్న మనం కూడా అనేక శ్రమల్లో అనేక బాధలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదనే ఆలోచన మనం చేయకోకుండా నేను ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా లోపం ఉందన్న ఆలోచన కలిగి దేవునికి అనుకూలంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దేవుని మీద నింద వేయటానికి మనము ప్రయత్నం చేయకూడదు అనేది మనము గ్రహించవలసిన అవసరం అయితే ఉంది. ఇశ్రాయేలీయులందరూ కూడా ఓడిపోయారు. ఇంచుమించు అక్కడ జరిగిన దాంట్లో ఎంతమంది ఉంటే 30,000 మంది కాల్బలము కూలారని చెప్పి అన్నారు. అంతేకాకుండా 11వ వచనంలో చెబుతున్నాడు, మరియు దేవుని మనసము పట్టబడెను. అదీగాకను హోప్ని ఫినిహాసులను ఏలి యొక్క 2 కుమారులు కూడా హతులయ్యరి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. వాళ్ళు దేవుని మనసు పట్టబడడానికి కారకులయ్యారు కూడా. ఇక్కడ ఏలి యొక్క 2 కుమారులు కూడా అక్కడ చనిపోయినట్లు కూడా ఇక్కడ మనము గమనించగలము. కాబట్టి దేవునికి అనుకూలమైన పనిని జరిగిస్తే దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు విజయాన్ని చేకూరుస్తాడు. అంతకుముందు న్యాయాధిపతుల గ్రంథాలు మనం చదువుకున్నప్పుడు న్యాయాధిపతులు చేసిన యుద్ధాల్లో దేవుడు వారికి విజయం చేకూర్చలేదా? అనేక సందర్భాల్లో వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా దేవా మేము ఎందుకు ఓడిపోయినాయనా అని చెప్పేసి దేవుని అడిగినప్పుడు దేవుడు వారికి ప్రత్యుత్తరంగా ఇచ్చి వారికి విజయం చేకూర్చలేదా? అనేక విజయాలు కూర్చారు, అనేకమైన సంఘటన వారు గ్రహించారు. కానీ వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆలోచించకుండా వారు సొంతగా ఆలోచించినట్లు ఇక్కడ మనము చూడగలము. వారు
ఫిలిప్తీయుల చేతికి అప్పగింపడానికి గల కారణంలో మొదటి కారణం మనం ఆలోచించుకున్నప్పుడు అందులో మనం గమనించాల్సింది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు సమూయేలుని తృణీకరించారు, ఇంకా వాళ్ళు ప్రవక్తగా ఆయన్ని వాళ్ళు ఎన్నిక చేసుకోలేకపోయారు అనేది ఇక్కడ మనము గమనించవచ్చు. ఎందుకంటే ఈ 11 వచనంలో కానివ్వండి, ఈ 4వ అధ్యాయంలో కానివ్వండి, వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం విచారణ చేస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడా, యుద్ధానికి వెళ్ళొచ్చా లేదనే ఆలోచన వాళ్ళు చేయలేదు. ఎందును బట్టి అంటే 3వ వచనంలో ఇశ్రాయేల్లో కొంతమంది పెద్దలు చేసిన ఆలోచన ఇది. సమూయేలును పిలవకోకుండా వాళ్ళే దేవుడు మన మధ్య ఓడించాడు కాబట్టి దేవుని మనసును మనం తెచ్చుకుంటే మనం గెలుస్తాము అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో, దేవుని పక్షాన్ని ఎవరైతే నిలబడుతున్నారో, దేవుడు నిలబెట్టిన వారిని మనం లక్ష్య పెట్టాలి, వారిని గౌరవించవలసిన బాధ్యత, అవసరత మనకు ఉందనేది ఇక్కడ మనము చూడగలము. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలమైన కార్యాలను మనము జరిగించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి అనేకమైన విజయాలను చేకూరుస్తాడు, అనేకమైన కార్యాలను మన పట్ల జరిగిస్తాడు అనేది కూడా ఇక్కడ మనము చూడగలము. వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేటి క్రైస్తవులను మనం చేసే ప్రతి పని కూడా దేవునికి అనుకూలమైనదా కాదా అనేది, లేదా అనేది మనం పరిశీలన చేసి దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం జరిగించినప్పుడు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినప్పుడు కూడా దేవుని మీద మన ప్రతి భారం కూడా మోపినప్పుడు దేవుడు మనకి విజయాన్ని చేకూరుస్తాడు అనే విషయం కూడా ఈ యొక్క సందర్భాన్ని బట్టి 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనం ఉన్న విషయాలను బట్టి మనం గ్రహించగలము అనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలు ఫిలిప్తీయుల చేతిలో ఓడిపోవడానికి గల కారణం ఇప్పటివరకు కూడా మనం చూసాము. వారి యొక్క మూర్ఖ ప్రవర్తన దేవుని విసర్జించినట్లుగా మనం వారు చేసాము. కాబట్టి మనం అలాంటి ప్రవర్తన కలగకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటూ కార్యాలు జరిగిస్తూ దేవుని ప్రేమను పొందుకోవాలి, విజయాలు పొందుకునే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు తెలియపరచుకుంటూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. ఓపిక మీ అందరికీ అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ కూడా వందనాలండి.